జిల్లా ఆనందాపురం మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రామవరంలో సుమారు 600 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీ కేంద్ర పాలక మండలి మాజీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంతరాజు, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కాకర్లపూడి వరహాలరాజు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. తమను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని వైసీపీ నేతలు తెలిపారు. తమకు ఏ పని అప్పచెప్పినా చిత్తశుద్దితో చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులుగా గత 10 సంవత్సరాల నుంచి ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు నేను, మా నాన్నగారు, నాతో పాటు మా ఎంపీటీసీ, సర్పంచ్ క్యాండిడేట్లు చాలా మంది 150 మంది వరకు ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. గంటా శ్రీనివాసరావు గారి సమక్షంలో ఈరోజు అశేష ప్రజల మధ్యన వారందరి మద్దతుతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇందాక నేను చెప్పినట్టు 2014 నుంచి 2019లో గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ నియోజకవర్గంలో అశేషమైన డెవలప్మెంట్ చేశారు. ఆ డెవలప్మెంట్ని చూసి మళ్ళీ 24లో మళ్ళీ ఆయన్నే ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలన్న ప్రతిపాదనతో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే 92,000 మెజారిటీతో ఈ భీమిలి నియోజక ప్రజలు ఆయన్ని గెలిపించడం జరిగింది. అభివృద్ధిని ఎలా ఆదరిస్తారో, అభివృద్ధి సైడ్ చూస్తే ప్రజలు ఎలాగ ఆదరిస్తారో ఈ గెలుపు నిదర్శనమైంది. ఆ తర్వాత గత 2-3 పర్యాయాలుగా నేను గంటా శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత ఈ అభివృద్ధి పథకంలో ఆయన ఎప్పుడు వెళ్ళినా ఏదైనా మీ రోడ్డు ఎలా ఉంది, మీ రోడ్డు పరిస్థితి ఏంటి, అక్కడ ఎలాగుంది, ఇక్కడ ఎలాగుంది అనే రాజకీయాలకు అతీతంగా ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామంలో అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు తప్పించి ఇంకే విషయం మాట్లాడలేదు. చాలా నాయకులను చూశాను, కానీ గంటా శ్రీనివాసరావు గారిని